ఒకసారి ట్రైల్ వేసి చూద్దాం బైక్ అండి. ఓఎల్ఎక్స్లో దొరికినంత ప్రైస్ రేంజ్ అనేది మనకు బయట ఎక్కడా దొరకదు. సో మీరు బయట షోరూంలో ప్రజెంట్ బైక్స్ రేట్లు తెలుసుకుంటే దగ్గరగా 30,000 నుంచి 60,000, 70,000, 80,000 దాకా ఉన్నాయి. సో సెకండ్ హ్యాండ్ బైక్స్ తీసుకునే వాళ్ళకి నాదొక సజెషన్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైక్ తీసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా షోరూంలో కాకుండా కస్టమర్ దగ్గర బైక్ తీసుకోవడం వల్ల మీకు బైక్ అనేది చాలా కండిషన్గా, చాలా మెయింటైన్ అనేది బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో మీరు ఎంతలో బైక్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రైస్ రేంజ్లో చెక్ చేసుకోండి. మాట్లాడే విధానం కస్టమర్ని మీరు ఫస్టే బైక్ కొనాలనుకున్నప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, ఫోన్లో రెస్పాన్స్ కాకుండా డైరెక్ట్గా మెసేజ్లో బైక్ బాగుంది మీరు వచ్చి చూసుకొని తీసుకోండి అని చెప్తారు. బట్ అలా కాకుండా బైక్ నేను తీసుకోవాలనుకుంటున్నాను, బట్ బైక్కి ఆర్సీ ఉందా, అండ్ ఇన్సూరెన్స్ ఉందా, అండ్ ఇంకేమైనా బైకు అసలు ఓనర్ ఎవరు, ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఫోన్లోనే కనుక్కోండి. ఇన్ కేస్ మీరు లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ ఒకసారి ట్రైల్ వేయండి. అండ్ బైక్లో ఇంజిన్ ఎలా ఉంది, అండ్ సైడు ప్యానల్స్ ఎలా ఉన్నాయి, అండ్ బైక్ కండిషన్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. అండ్ బైక్ ట్రైల్ వేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఒక 35,000 అనుకో, సార్ ఇది బైక్ అయితే కొద్దిగా మోడల్ అనేది ఓల్డ్ ఉన్నట్టుంది, అండ్ బైక్ ప్యానల్స్ కూడా కొద్దిగా అక్కడక్కడ డ్రాప్ అయ్యాయి, మళ్ళీ సర్వీస్ అవన్నీ ఇవన్నీ చేసుకోవాలని, సో ఒక 3,000, 4,000 తగ్గించండి అని కొంచెం బార్గెన్ చేయండి, డెఫినెట్లీ తగ్గిస్తాడు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. ఈరోజు లాగ్ ఏంటంటే, ఎవరైతే ఒక మంచి సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మంచి సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకోవాలనుకుంటే ఎక్కడ తీసుకుంటే బెనిఫిట్, షోరూంలో తీసుకుంటే బెనిఫిట్టా లేకపోతే డైరెక్ట్ కస్టమర్ దగ్గర తీసుకుంటే బెనిఫిట్టా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు తెలిసినంత వరకు డైరెక్ట్ కస్టమర్ కార్ తీసుకున్నప్పుడు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనకు బైక్కి సంబంధించి యాస్టీస్ చూపిస్తాడు కస్టమర్, అంటే దాంట్లో రిపేర్స్ ఉన్నా మనకు తెలిసిపోతుంది, రిపేర్స్ లేకపోయినా మనకు తెలిసిపోతుంది. సో నువ్వు షోరూమ్కి వెళ్ళి బైక్ తీసుకోవాలనుకున్నావు అనుకో, సో వాడు యాజ్ ఏ కస్టమర్ దగ్గర బైక్ తీసుకొని దానికి చిన్న చిన్న రిపేర్స్ అన్నీ చేసి షోరూంలో పెట్టుంటాడు. సో మనకు అవన్నీ తెలియక బైక్ తీసుకొని లాస్ట్ మోసపోతాం. సో నేను కూడా ఒక మంచి సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకోవాలని ఫస్ట్ నేను డైరెక్ట్గా షోరూంలో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేను అడిగాను. సో మనకేంటంటే 30 to 50 రేంజ్లో ఉన్నాయి బైకు రేట్లు, అండ్ మనకి వాటిల్లో ఇంజిన్ ఎలా ఉంది, సో సర్వీస్ ఎలా ఉంది మనకైతే తెలియదు. సో కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ఏ రిపేర్స్ చేశారు కూడా మనకు తెలియదు. సో ఇవన్నీ చూసి నాకు 30 to 45, 50 రేంజ్లో నాకైతే సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇది మా మదర్ కోసం తీసుకుంటున్నాను, తనకి స్కూటీ అంటే చాలా ఇష్టం. సో నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ తీసుకొని, సో మనం అంతా నేర్చుకున్న తర్వాత దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకో కొత్త తీసుకోవచ్చు అని నేను ప్లాన్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 1 month నుంచి సెకండ్ హ్యాండ్ బైక్స్ కోసం చూస్తూ ఉన్నాను. అండ్ ఈ మధ్యలో మనకి ఒక 4 బైకులు అయితే సెట్ అయ్యాయి. బట్ అవి చూస్తే ఏమో ఒక బైక్ చూస్తే ఏమో రిపేర్లో ఉంది, అండ్ ఒక బైక్ చూస్తే ఏమో బోర్కి వచ్చింది, అండ్ ఒక బైక్ చూస్తే ఏమో ప్యానల్స్ అన్నీ పగిలిపోయి ఉన్నాయి. సో వాళ్ళు ప్రైజెస్ చూస్తే మటుకు 30,000 దగ్గర, అంటే 25,000 నుంచి 30,000 లోపు చెప్తున్నారు. సో ఇలాంటి బైక్స్ తీసుకొని రిపేర్ చేసుకొని మళ్ళీ మనం యూస్ చేసుకునే దానికన్నా ఏదైనా కూడా 25 నుంచి 30,000 లోపు అన్నీ బాగున్న బైక్ తీసుకోవాలని చూశాను. సో ఫైనల్గా నాకు ఒక బైక్ అయితే, నేను ఒక బైక్ కోసం పోతే ఇంకొక బైక్ అనేది నాకు ఓకే అయింది. అండ్ సో సెకండ్ హ్యాండ్ బైక్స్ తీసుకునే వాళ్ళకి నాదొక సజెషన్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైక్ తీసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా షోరూంలో కాకుండా కస్టమర్ దగ్గర బైక్ తీసుకోవడం వల్ల మీకు బైక్ అనేది చాలా కండిషన్గా, చాలా మెయింటైన్ అనేది బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో
మీరు ఎంతలో బైక్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రైస్ రేంజ్లో చెక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఒక 30,000 లోపు కానీ 40,000 లోపు కానీ ఒక మంచి బైక్ తీసుకోవాలనుకున్నప్పుడు సో మనకు ఆ ప్రైస్ రేంజ్లో చాలా రకాల మోడల్స్ అనేది ఓఎల్ఎక్స్లో మనకు అవైలబుల్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే బైక్ ఓకే అనుకొని వాళ్ళకి మెసేజ్ పెట్టినప్పుడు సో అవతల వాళ్ళు మాట్లాడే విధానం జెన్యున్గా ఉందా లేదా, సో వాళ్ళు మనల్ని ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నారనేది సో ఆ మెసేజ్లు అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక బైక్ గురించి ఏదైనా అడగాలనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మీరు జెన్యున్గా అనేది రిప్లై ఇవ్వండి. అంటే మేము డెఫినెట్లీగా బైక్ తీసుకుంటాం, మీరు అమ్మే పని అయితే అట్లీస్ట్ మాకు మీరు పెట్టిన ప్రైస్తో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది, మాకు కొంచెం తక్కువకి ఇస్తే డెఫినెట్గా మేము తీసుకుంటామంటే వాళ్ళు ఆ బైక్ ప్రైస్ మీద ఒక 5,000 3,000 4,000 డెఫినెట్లీ తగ్గిస్తారు. నేనైతే బైక్ డెఫినెట్లీ తీసుకుంటాను. నేను అక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్కి నా ఫోన్ రెస్పాన్స్ కాకుండా ఉండకండి. సో అవన్నీ అడిగే బైక్ తీసుకోవడానికి వెళ్ళండి. సో ఇన్ కేస్ మీరు లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ ఒకసారి ట్రైల్ వేయండి. అండ్ బైక్లో ఇంజిన్ ఎలా ఉంది, అండ్ సైడు ప్యానల్స్ ఎలా ఉన్నాయి, అండ్ బైక్ కండిషన్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. సో ఇంతవరకు వచ్చినోడు బైక్ తీసుకోకుండా పోతాడని వాడు అనుకోడు. అండ్ డెఫినెట్లీగా అయితే రేట్ అయితే తగ్గిస్తాడు. అండ్ రేటు తగ్గించిన తర్వాత బైక్ సంబంధించి అన్నీ మనకి ఆర్సీ కానీ సో డాక్యుమెంట్స్ అన్నీ మీరు తీసుకున్న తర్వాతే అతనికి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కటి మీరు అక్కడే చూసుకొని తీసుకోండి. సో ఇంటికి వచ్చిన తర్వాత మీరు బైక్ బాగలేదంటే వాడు రిటర్న్ అయితే తీసుకోడు. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మీకు తెలిసిన ఎవరైనా బైక్ మెకానిక్ ఉంటే తీసుకెళ్ళి మెకానిక్తో మొత్తం చెక్ చేయించుకోండి. సో నాకైతే మెకానిక్ ఎవరు లేరు, నాకు బైక్ గురించి కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేను వెళ్ళాను, జస్ట్ చూశాను, ట్రైల్ వేసాను. నాకైతే ఇంజిన్ కండిషన్ కానీ బైక్ కండిషన్ కానీ అన్నీ బాగున్నాయి. సో అప్పుడే నేను బైక్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న బైక్ మోడల్ వచ్చి హీరో డూయట్ అండ్ 110cc అండ్ మోడల్ వచ్చి 2018. బైక్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఇంజిన్ కండిషన్ కూడా చాలా బాగుంది. నేను కూడా బైక్ తీసుకున్న తర్వాత నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. అండ్ బైక్ ఇంజిన్ ఎలా ఉంది అది మనకు తెలియదు కదా. సో మనం మెకానిక్ని తీసుకోపోకుండా బైక్ అయితే తీసుకున్నాం కదా, ఇంజిన్ ఎలా ఉంది అండ్ బీటింగ్ ఎలా ఉంది జస్ట్ మనం చెక్ చేసుకున్నాము, కానీ లోపల ఎలా ఉంది అయితే మనం చెక్ చేయలేదు కదా అని నేను బైక్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ రైడ్ అనేది చేశాను. అండ్ అరౌండ్ మా ఇంటి దగ్గర నుంచి వెంకటగిరికి రైడ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ అప్ అండ్ డౌన్ మనకి 200 కిలోమీటర్స్ వస్తుంది. సో ఈ 200 కిలోమీటర్స్ పోయి వస్తే బైక్ కండిషన్ ఎలా ఉంది, ఇంజిన్ ఎలా ఉంది ప్రతి ఒక్కటి తెలిసిపోతుందని సో కావాలని ఇక్కడ నుంచి బైక్ నేను మా మదర్ వేసుకెళ్ళాము. కొంచెం పని ఉంటే మా బైక్ వేరే బైక్ ఉంది గ్లామరు, సో దాన్ని పక్కన పెట్టి ఈ బైక్ తీసుకెళ్ళాను. నాకైతే బైక్ అయితే ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ అయితే చేయలేదు. సో బైక్ అయితే రన్నింగ్ చాలా బాగుంది, పికప్ చాలా బాగుంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే మనకి ఇది 40 నుంచి 45 లోపు మైలేజ్ వస్తుంది. అండ్ మనకి సర్వీస్ కొద్దిగా చేపిస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుందని బైక్ మెకానిక్ చెప్పాడు. బైక్ అతన్ని అడిగితే సర్వీస్ అయితే చాలా రోజులైంది చేయించలేదని చెప్పాడు. సో బైక్ తీసుకున్న తర్వాత ఇంజిన్ ఆయిల్ అండ్ కార్పొరేటర్, ఎయిర్ ఫిల్టర్ అండ్ ప్లగ్ సో అవన్నీ మనం కానీ రిమూవ్ చేస్తే డెఫినెట్లీగా అనేది బైక్ మైలేజ్ అయితే పెరుగుతుందని చెప్పాడు. ఓఎల్ఎక్స్లో మనకి ఎందుకు కొద్దిగా తక్కువ వస్తుందంటే సో చాలామంది ఇమీడియట్లీగా క్యాష్ కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది అర్జెంటుగా అమ్మాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అండ్ చాలామంది నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ ఇంకో దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు మనకి ఓఎల్ఎక్స్లో బైక్ అనేది సేల్కి పెడితే తొందరగా సేల్ అయిపోతుందని సో ఓఎల్ఎక్స్లో పెడుతూ ఉంటారు. సో నేను అతను చెప్పిన మాటలు కూడా నేను జెన్యున్గా తీసుకున్నాను. బట్ అదేవిధంగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా బైక్ చెక్ చేసుకుంటే బైక్ అయితే నాకు ఎక్కడా కూడా రిపేర్ అయితే లేదు. ఒకసారి బైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూద్దాం ఎలా ఉందో ఒకసారి బైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూద్దాం. అండ్ ప్యానల్స్ కానీ బైక్ మెయింటైన్ అని ఎలా ఉందో ఒకసారి మీరు వీడియోలో చూస్తే నేను చెప్పింది అబద్ధం కాదో మీకే తెలుస్తుంది. బండి తీసుకుని ఈవినింగ్ రోజే టెంపుల్ తీసుకెళ్ళి పూజ చేయించాను.
సో మనం తీసుకున్న వస్తువు కొత్తదా పాతదా ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మన దగ్గరకు వచ్చిన వస్తువు అనేది కొత్త దాంతోనే సమానం మనకి. సో అందువల్ల టెంపుల్ తీసుకెళ్ళి పూజ చేపించాను. అండ్ నాకైతే ఈ బండి తీసుకున్న తర్వాత నేనైతే సాటిస్ఫై, అండ్ నేను పెట్టిన అమౌంట్ నాకైతే చాలా వర్త్. సో ఇంకెవరైనా కూడా సెకండ్ హ్యాండ్ బైక్స్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా OLXలో సెర్చ్ చేసి ఒక జెన్యున్ కస్టమర్ని చూస్ చేసుకుని బైక్ అయితే తీసుకోండి. సో ఈ బైక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మైలేజ్ విషయానికి అండ్ బైక్ కండిషన్ కానీ ఇంజిన్ కండిషన్ కానీ ఎక్సలెంట్గా ఉంది. సో నాకు ఎక్కడా కూడా ఇష్యూస్ అయితే లేవు. సో ఫైనల్గా నేను కూడా ఒక రౌండ్ వేద్దామని మా మామయ్యకి ఫోన్ ఇచ్చి మామయ్య వీడియో తీయమని చెప్పాను. సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.